పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూలై 21వ తేదీ నుండి 31వ తేదీ వరకు మీనరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీనరాశిలో జన్మించినటువంటి వారికి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉన్నాయి, ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, ఇంకా ఆర్థికంగా ఎలా ఉంటుంది, ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా, మొదలైనటువంటి అన్ని విషయాలు తెలుసుకుంటూ వాటితో పాటు రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం. ప్రధానంగా మీనరాశి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి పంచమ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి రాశ్యాధిపతి దశమ స్థానాధిపతి అయినటువంటి గురుడు పంచమ స్థానంలో ఉచ్చ స్థానంలో సంచరించేటప్పుడు మీనరాశిలో జన్మించినటువంటి వారికి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా అనుకూలంగా ఆనందకరంగా మారుతూ ఉంటాయి. సంతానపరమైనటువంటి విషయాలలో గొప్ప శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. ప్రధానంగా తీసుకుంటే ద్వితీయ స్థానాధిపతి భాగ్యస్థానాధిపతి అయినటువంటి అదృష్ట స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ రాశికి తృతీయ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత మీనరాశిలో జన్మించినటువంటి వారికి తోబుట్టువుల నుంచి ఆశించినటువంటి సహాయం లభించే అవకాశం ఉంది. ప్రధానంగా తృతీయ స్థానాధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు 6వ స్థానంలో కేతువుతో కలిసి సంచరించేటప్పుడు గతంలో ఎవరైనా సరే మీనరాశిలో జన్మించినటువంటి వారు ఆర్థిక సమస్యలతో కానీ రుణ సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నట్లయితే అటువంటి వారికి వాటి యొక్క ఒత్తిడి ఎక్కువయ్యే తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా మీనరాశిలో జన్మించినటువంటి వారు చాలా చాలా జాగ్రత్తలు పాటించాలి. సప్తమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ జీవిత భాగస్వామి నుంచి పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి. స్థిరాస్తులు అమ్మకం కోసం లేదా కొనుగోలు కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ప్రధానంగా 6వ స్థానాధిపతి అయినటువంటి రవి పంచమంలో సంచరించేటప్పుడు విపరీతమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు, కానీ స్వల్పమైనటువంటి ఆరోగ్య సమస్యలు ఏమి కొంచెం ఉంటూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు గొప్పగా ఫలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఉన్నటువంటి వారు కానీ ఐటీ, మీడియా, బ్యాంకింగ్, ఇట్లా టీచింగ్ ప్రొఫెషన్ మొదలైనటువంటి రంగాలలో ఉన్నటువంటి వారు గొప్ప గొప్ప ఫలితాలు పొందుతారు. ప్రధానంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అయితే మీ జన్మరాశిలోనే శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకం కలుగుతుంది. ఎవరైతే విదేశాలకు వెళ్ళటం కోసం గట్టిగా చాలా కాలం నుంచి ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి ఈ సమయంలో చేసేటటువంటి ప్రయత్నాల వలన గొప్ప ఫలితాన్ని పొందుతారు. మరి మనము డే వైజ్గా పరిశీలిస్తే మీనరాశిలో జన్మించినటువంటి వారికి రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఇటువంటి పరిహారాలు చేసుకోవాలని కనుక మనం తీసుకుంటే 21వ తేదీ ఉదయం నుండి 23వ తేదీ రాత్రి 7:32 వరకు ఉండేటటువంటి సమయాన్ని పరిశీలిస్తే ఇది పూర్తిగా ప్రతికూలమైనటువంటి సమయంగా ఉంటుంది. చేసేటటువంటి ప్రతి పని చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. ఆర్థిక సమస్యల నుంచి రుణ సమస్యల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఊహించినటువంటి విధంగా ప్రమాదాలు కానీ సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ప్రయాణ సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ భార్యాభర్తల మధ్య అన్యోన్యతా సమస్యలు కానీ ఎక్కువగా కలిగే అవకాశాలు ఉంటాయి. మనస్సులో ఒక రకంగా చెప్పాలంటే మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఆందోళన పెరుగుతుంది. ఏదో కొద్దిగా అభద్రతా భావం, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ పెరుగుతుంది. చేసేటటువంటి పనులలో కూడా ఆటంకాలు పెరుగుతూ ఉంటాయి.
ఇంకా చెప్పాలంటే వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండమని ఆల్రెడీ చెప్పాను. ఇంకొకటి, ఆర్థికంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ 2 రోజులు అనుకూలం కాదు. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్కు చాలా వరకు దూరంగా ఉండాలి. 23వ తేదీ రాత్రి 7:32 నుంచి 26వ తేదీ ఉదయం 7:35 వరకు ఉండేటటువంటి సమయంలో గత 2 రోజులుగా ఏర్పడినటువంటి దోషమంతా తొలగిపోయి మంచి ఫలితాన్ని పొందుతారు. అంటే చెడు తొలగిపోయి మంచి వైపుగా అడుగులు పడుతూ ఉంటాయి. అదృష్టం పెరుగుతుంటుంది, మానసిక ప్రశాంతత లభిస్తూ ఉంటుంది, ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ మొదలవుతూ ఉంటాయి, పుణ్యక్షేత్ర సందర్శనం జరుగుతూ ఉంటుంది, ఆధ్యాత్మిక యాత్రలు కూడా కలిసి వస్తాయి అని చెప్పాలి. తండ్రి తరపు బంధువుల నుంచి మద్దతు లభిస్తుంది. ఇది ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయంగా ఉంటుంది. ఆర్థిక స్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. 26వ తేదీ సాయంత్రం 7:35 నుంచి 28వ తేదీ రాత్రి 7:50 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఉద్యోగపరంగా కానీ కెరీర్ పరంగా కానీ చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో గొప్ప పురోగతి ఉంటుంది. పై అధికారుల నుండి ప్రశంసలు తగ్గుతూ ఉంటాయి. మీ బాధ్యతలను సమర్థవంతంగా మీరు పూర్తి చేస్తూ ఉంటారు. వ్యాపార పరంగా తీసుకుంటే కీర్తి పెరుగుతుంది. వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తూ ఉంటాయి. సమాజంలో హోదా గౌరవం పెరుగుతాయి. ఆకస్మికమైన ధనలాభం ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. 28వ తేదీ రాత్రి 7:50 నుంచి 31వ తేదీ ఉదయం 7:50 వరకు ఉండే సమయంలో ఇది మీకు అత్యంత అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. మనస్సు ప్రశాంతంగా, ఒక రకంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ప్రశాంతతను కలిగి ఉంటుంది. సమస్యలన్నీ ఒకటొకటిగా తొలగిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. అనుకున్న పనులన్నీ వేగంగా పూర్తవుతూ ఉంటాయి. స్నేహితుల నుంచి, శ్రేయోభిలాషుల నుంచి మద్దతు లభిస్తూ ఉంటుంది. గృహంలో కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం ఉంది. వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. 31వ తేదీ ఉదయం 7:50 నుంచి 31వ తేదీ రాత్రి వరకు మాత్రము ఇది మీకు ఆకస్మికంగా ఖర్చులు పెరగటం కానీ, ప్రయాణాల వలన సమస్యలు కానీ, శారీరకంగా అలసట పెరగటం కానీ ఎక్కువగా ఉంటాయి. అలానే ఆర్థిక సమస్యల యొక్క తీవ్రత కూడా, ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది మీకు చాలా ప్రతికూలమైనటువంటి విషయం అనే చెప్పాలి. ఖచ్చితంగా ఈ 10 రోజులలో మీనరాశిలో జన్మించినటువంటి వారు 21వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళి శివాలయంలో పరమేశ్వరుడికి పాలతో అభిషేకం చేయించుకోవటం, తెల్లటి వస్తువులు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మీ జన్మస్థానంలో జన్మరాశిలో సంచరించేటటువంటి శనిదోష నివారణ కోసం ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో దీపారాధన చేయటం వలన చేసి హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఇవి మీనరాశిలో జన్మించిన వారి యొక్క ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు మీనరాశిలో ఉన్నటువంటి 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతూ ఉన్నారో అటువంటి వారు ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి మీనరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.